రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇవాల్టితో ఏడాదిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మనసులోని మాటను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ పోస్ట్లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తాను జనసేవకుడిగా తన సహచరుల సహకారంతో విమర్శలను సహిస్తూ విద్వేషాలను ఎదురిస్తూ ప్రపంచంలో తెలంగాణను నంబర్ 1గా నిలిపేందుకు ముందుకు సాగిపోతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది ప్రజా పాలనలో తనకు ఎంతగానో సంతృప్తి కలిగించిందన్నారు. సమస్త ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది కాలం పూర్తయింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హయాంలోని నేతలు సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాలు అంటే అంతర్గతంగా చేసేవి కొన్ని విషయాలుంటాయి. అయితే అలాంటి వాటిని ముఖ్యంగా పక్కన పెట్టేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిందిస్తున్నారు. ఏదైనా ఉంటే ప్రజల ముందు లేదంటే మీడియా ముందు ఓపెన్ గా చెబుతున్నారు. ప్రజా పాలన అన్న పేరుకు తగ్గట్లుగానే అన్ని ప్రజల ముందే చెప్పి చేస్తున్నారు కూడా అనే అభిప్రాయాలు ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన కొన్ని వ్యవహారాలే ఇందుకు ఉదాహరణగా కూడా నిలిచాయి. ఇందిరమ్మ ఇళ్లు యాప్ ఓపెన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాల్సిన 4 మాటలు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ఎలాంటి వారైనా సరే తల వంచాల్సిందేనని అన్నారు. ప్రజా ఉద్యమానికి నిజాం నవాబు సైతం తలొగ్గిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాధ్యతలు చేపట్టిన 6 నెలలు ఎన్నికల కోడ్తో సరిపోయిందని, కేవలం తాను 6 నెలలు మాత్రమే పనిచేశానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారని ఆరా తీస్తున్నారట రేవంత్. 80% హామీలను నెరవేర్చామని ఈ సందర్భంగా భావిస్తున్నారట. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ హామీలను ఇప్పటికే నెరవేర్చామంటున్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేసేశామని చెప్తున్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని, సంక్రాంతి తర్వాత నుంచి రైతు భరోసా డబ్బులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారట. ఇప్పటికే 50,000 పైచిలకు ఉద్యోగాలను భర్తీ చేశామని లెక్కలు చెప్తున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సాధ్యమైనంత వరకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసుకుంటూ వస్తున్నామనే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. ఇకపై కూడా ప్రజల అభివృద్ధే తమ ధ్యేయంగా ముందుకు వెళ్తామని రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా